ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అన్న విషయం మీద ఒక చిన్న కథ చెప్పారు తాతగారు. ఇలా ఒక సంవత్సరం వర్షాలు కురవక వేసవకాలం వచ్చేసరికి బావులు, చెరువులు, కాలువలు బాగా ఎండిపోయాయి. శుద్ధి, బుద్ధి అనే 2 కప్పలు నీటి కోసం వెతుకుతూ బయలుదేరాయి. చాలా దూరం ప్రయాణించిన తర్వాత వాటికి ఒక వ్యవసాయపు బావి కనిపించింది. అంటే వరి చేలుంటాయి కదా, అందులో ఒక పెద్ద నుయ్యి అన్నమాట. శుద్ధి అనే కప్ప గబగబా బావి దగ్గరకు వెళ్ళి గట్టుపై నిలబడి లోపలికి తొంగి చూసింది. బావి చాలా లోతుగా ఉండి సూర్యకిరణాలు పడి లోపల నీళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. ఆనందాన్ని ఆపుకోలేక బుద్ధి అనే 2వ కప్పని పిలిచింది. చూడు మిత్రమా, ఈ బావిలో ఎన్ని నీళ్లున్నాయో అని అన్నది సంతోషంతో. బుద్ధి అనే 2వ కప్ప కూడా బావి వద్దకు వెళ్ళి తొంగి చూసింది. నిజమే నిజమే మిత్రమా, ఈ వేసవికాలం ఈ మాత్రం నీళ్లున్న బావి ఇదొకటేనేమో అని అనిపిస్తోంది కదూ అన్నది బుద్ధి. మనం బ్రతికున్నంతకాలం మనకు నీటి లోటు ఉండదు, పద లోపలికి దూకేద్దాం ఆత్రంగా అంది శుద్ధి అనే కప్ప. బుద్ధి అనే కప్ప ఆలోచనలో పడింది. మిత్రమా, నాకెందుకో ఇది మనకు సరైన స్థలంగా అనిపించడం లేదు అంది. ఏమిటి ఏమిటి మిత్రమా, ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు అని కోపంగా అంది శుద్ధి. నువ్వు చెప్పు మిత్రమా, బావిలో నీళ్లు ఇప్పుడున్నాయి, లోపలికి దూకేస్తాం. కానీ ఈ నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయనే నమ్మకం నీకేమైనా ఉందా? ఎండలు ఇలాగే ఇంకొన్ని రోజులు కాస్తే, వర్షాలు అసలు కురవకపోతే వచ్చే ఏడాది ఈ బావి ఎండిపోతుంది. అప్పుడు మన పరిస్థితి ఏమిటి ఆలోచించేవా అంది బుద్ధి. దానికి అంత ఆలోచన ఏముంది, మళ్ళీ నీటి కోసం ఇలాగే వెతుకుదాం అంది. తప్పకుండా బయలుదేరొచ్చు, కానీ నీరు ఎండిపోయిన తర్వాత ఇంత లోతులో ఉన్న బావిలో నుండి మనం ఏ విధంగా పైకి రాగలం చెప్పు మిత్రమా అని నవ్వుతూ ప్రశ్నించింది బుద్ధి. అప్పుడు అర్థమైంది శుద్ధికి. మిత్రమా, నీ దూరపు ఆలోచనలకు ధన్యవాదాలు. నీలాంటి మంచి మిత్రుడు దొరకటం నా అదృష్టం అంది శుద్ధి. కాబట్టి దూరాలోచన ఉండాలని తాతగారు ఈ కథ ద్వారా మాకు తెలియచెప్పారు.